సో ఈరోజు క్లాస్లో మనం వర్టికల్గా మనం లైన్స్ తీసుకుంటాం. సింగిల్ లైన్స్, డబల్, ట్రిపుల్ అండ్ 4 లైన్స్. క్రాస్ లైన్స్, క్రాస్లో కూడా సింగిల్ లైన్స్ అండ్ డబల్ లైన్స్ అండ్ ట్రిపుల్ లైన్స్ అండ్ 4 లైన్స్. లైన్స్ చేసేటప్పుడు చాలా తక్కువ గ్యాప్లోనే లైన్స్ రావాలి. ఓకేనా? మనము క్రాస్ లైన్స్ ఎట్లా ఎలా గీసామో మళ్ళీ ఇటువైపు కూడా మనం క్రాస్ లైన్స్ గీసుకోవాలి. ఎందుకంటే ఏ ప్లేస్లో ఏ డిజైన్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలియదు. సో అందుకనే మనం ఇవి కూడా తీసుకోవాలి. ఇందులో కూడా సింగిల్ లైన్, డబల్ లైన్ అండ్ ట్రిపుల్ లైన్ అండ్ 4 లైన్స్. ఓకే, మనం ఎటు నేర్చుకున్నాము, స్ట్రైట్గా నేర్చుకున్నాము, మళ్ళీ హారిజంటల్, వర్టికల్, డయాగ్నల్ అండ్ రివర్స్ డయాగ్నల్ మొత్తం నేర్చుకున్నాము. వీటిలో అన్ని ఎటు నేర్చుకున్నాము, సింగిల్ లైన్, డబల్ లైన్, ట్రిపుల్ లైన్ అండ్ 4 లైన్స్. సేమ్ మనం హారిజంటల్లోని, వర్టికల్లోని, డయాగ్నల్ ఫార్వర్డ్, డయాగ్నల్ బ్యాక్వర్డ్ మొత్తము అన్ని షేప్స్లోని కూడా మనం సింగిల్, డబల్ అండ్ ట్రిపుల్ అండ్ 4 మనం మొత్తం అన్నీ కూడా నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం నేర్చుకునేది కర్వ్స్, సింగిల్ అండ్ డబల్ కర్వ్స్. వీటిని మనం డయాగ్నల్గా కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ జిగ్జాగ్ లైన్స్, జిగ్జాగ్ స్ట్రైట్, జిగ్జాగ్ వర్టికల్, జిగ్జాగ్ క్రాస్ లైన్స్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థిక్ లైన్స్. థిక్ లైన్స్ మనం పెట్టేటప్పుడు 2 సింగిల్ లైన్స్ వేసుకొని దాని మధ్యలోని ఫిల్లింగ్ చేయాలి. అప్పుడే థిక్ లైన్స్ కరెక్ట్గా వస్తాయి. 2 సింగిల్ లైన్స్, దాన్ని ఫిల్లింగ్, 2 సింగిల్ లైన్స్, ఫిల్లింగ్. ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నాం వాటన్నిటితో బాక్స్ సైడ్ నేర్చుకోవాలి. హారిజంటల్, వర్టికల్ కలిపితే మనకి బాక్సెస్ వచ్చాయి, అవునా కదా? ఓకే, అలాగే మనం వీటిని డబల్ లైన్స్, క్రాస్ లైన్స్ చేసుకోగలగాలి. ఓకే, ఎక్కువ సింగిల్, డబుల్ యూజ్ అవుతుంది దేంట్లోనైనా. సో కానీ మనం ప్రాక్టీస్ అన్నీ చేస్తే మనకి బెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డాట్స్ ఎప్పుడూ కూడా మనకి నచ్చినట్టుగా మనం స్క్వీజ్ చేసుకొని వెళ్ళిపోతాం. అలా కాకుండా ప్రతి డాట్కి కూడా ఒక నెంబర్ సిస్టమ్ మనం పెట్టుకోవాలి. 1 అంటే మనం స్క్వీజ్ చేసే విధానము 1. తర్వాత పెద్ద సైజ్ కావాలంటే 1 2, ఇంకా పెద్దది 1 2 3, ఇంకా పెద్దది 1 2 3 4, ఇంకా పెద్దది 1 2 3 4 5, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఈ రకంగా మనం స్క్వీజింగ్ని నెంబర్లు పెట్టుకుంటే ఎక్కడైనా అవసరం వచ్చినప్పుడు ఒక లైన్ దగ్గర డాట్స్ పెట్టాలనుకుంటే ఏ నెంబర్ స్క్వీజింగ్ సైజ్ కావాలో దానికి తగ్గట్టుగా పెట్టచ్చు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లైన్ గీసాం, ఈ లైన్ మీద మనం డాట్స్ పెట్టాలి. ఏ నెంబర్ డాట్ పెట్టాలనేది డిసైడ్ చేసుకోవాలి. నేను 3 అనుకుంటున్నాను. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3 అన్ని డాట్స్ మనకి ఈక్వల్గా వచ్చాయి. అది నేను నెంబర్ సిస్టమ్ ఏం పెట్టలేదు, డాట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ వచ్చే ఇది ఉంటుంది అనమాట. సో నెంబర్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్. సో ఈ డాట్స్ని మనం ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు. స్ట్రైట్ లైన్ మీద పెట్టుకోవచ్చు, నిలువుగా పెట్టుకోవచ్చు, మనం క్రాస్గా పెట్టుకోవచ్చు, కర్వ్స్ మీద పెట్టుకోవచ్చు, ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. ఈ డాట్స్ అన్నది మనం పెట్టేటప్పుడు ఒకే నెంబర్ స్క్వీజింగ్ మనం పెట్టుకోవాలన్నమాట. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 అలాగా 1 2 1 1 2 1 1 2 1 1 2 1 అంటే మనం ఏ నెంబర్స్ అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఒక డాట్ వచ్చేసరికి 3 నెంబర్ స్క్వీజింగ్ పెట్టుకోవచ్చు, ఇంకొక డాట్ వచ్చేసరికి సింగిల్ పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే 1 2 3 4 5
1 2 3 4 1 2 3 1 2 1 1 2 అలాగా అంటే పెద్ద నుంచి చిన్న, చిన్న నుంచి పెద్ద, లేదంటే ఒకటి మిస్ చేస్తూ అలాగే ఏ రకంగానైనా సో హారిజంటల్, వర్టికల్, క్రాస్ అండ్ కర్వ్ లైన్లో ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. అదే కాకుండా మనం సర్కిల్స్లో కూడా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ సర్కిల్స్కి పెట్టేటప్పుడు అవుటర్ సైడ్ మనం పెట్టుకోవాలి, సర్కిల్ మీద మనం పెట్టకూడదు. ఓకే, మనం ఎప్పుడైనా సర్కిల్ గీయాలి అని అనుకునేటప్పుడు డైరెక్ట్గా సర్కిల్ గీసినప్పుడు చిన్న చిన్న సర్కిల్ అయినప్పుడు సర్కిల్ వస్తుంది, కొంచెం పెద్దవైనప్పుడు షేప్స్ కరెక్ట్గా రావు. అందుకని మనం ఏం చేయాలి, సి సి రివర్స్ సి, సి రివర్స్ సి, సి రివర్స్ సి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి సర్కిల్ నీట్గా వస్తుంది అనమాట. అలాగే మనం డబల్ సర్కిల్ కూడా తీసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. ఓకేనండి, సో ఇది డబల్ సర్కిల్ అనమాట. అలాగే మనకి వచ్చేసరికి స్పైరల్ వచ్చేసరికి ఒక రౌండ్ స్టార్ట్ చేసి ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ లోపల వైపుకి మనం వెళ్ళే విధానము. ఇది వచ్చేసరికి మనకి స్పైరల్ విత్ డాట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అలాగే హాఫ్ స్పైరల్ పెట్టి ఎండ్ చేసేస్తాం. ఎక్కడైతే స్పైరల్ స్టార్ట్ చేసామో అక్కడ నుంచి వచ్చి లోపలికి ఎండ్ చేసే విధానాన్ని హాఫ్ స్పైరల్ అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హమ్స్ అంటే మనకి ఇలాగా చైన్స్ లాగా వేసేదాన్ని హమ్స్ అని అంటాం అనమాట. ఈ హమ్స్ అన్నది మనం స్ట్రైట్ లైన్లో వేసుకోవచ్చు, హారిజంటల్ వేసుకోవచ్చు, కర్వ్స్లో వేసుకోవచ్చు అండ్ రౌండ్స్లో వేసుకోవచ్చు, ఏ ప్లేసెస్లోనైనా వేసుకోవచ్చు అనమాట. ఇవి వేసుకునేటప్పుడు మనకి అంతా కూడా ఈవెన్గా ఉండేటట్టే చూసుకోవాలి. ఇవి స్మాల్ వేసుకోవచ్చు, అలాగే కొంచెం బిగ్ సైజ్ కూడా వేసుకోవచ్చు, లేదంటే 2 సింగిల్స్ వేసుకోవచ్చు, 2 స్మాల్ సైజ్ వేసుకోవచ్చు, లేదంటే ఒక స్మాల్ సైజ్ వేసి ఒక బిగ్ సైజ్ వేయచ్చు. కానీ ఏ షేప్కి వేస్తే దాని ఎండింగ్ వల్ల మనం డ్రా చేస్తే అదే షేప్ వస్తేనే మనం ప్రాపర్గా లోపల హమ్స్ వేసుకున్నట్టు, లేదు అని అంటే మనం హమ్స్ కరెక్ట్గా వేయలేదని లెక్క అనమాట. సో కొంచెం అలవాటు అయినంత వరకు ఏ షేప్కి అయితే వేస్తున్నారో ఆ షేప్ని కూడా మీరు ఎండింగ్ వేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డ్రాప్స్ ఎప్పుడు కూడా మనం 1 2 3 స్క్వీజ్ అండ్ లీవ్, 1 2 లీవ్, 1 2 లీవ్. ఏ నెంబర్ అయినా మీరు అనుకోండి, ఆ డాట్ పెట్టి కొంచెం లీవ్ చేయండి. సో అది ఈ రకంగా చేయొచ్చు, ఆపోజిట్ డైరెక్షన్లో కూడా చేయొచ్చు అనమాట. అలాగే కింద నుంచి పైకి కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఇవి డ్రాప్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్స్ అంటే లీవ్స్. ఒక లైన్ స్క్వీజ్ లీవ్, లైన్ స్క్వీజ్ లీవ్, లైన్ స్క్వీజ్ లీవ్. మనం ఒక ఇది పెట్టేసి లైన్ స్క్వీజ్ లీవ్, లైన్ స్క్వీజ్ లీవ్, లైన్ స్క్వీజ్ లీవ్. ఇలాగా మనం వైన్స్ అన్నది ప్రిపేర్ అవుతాం అనమాట.